దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నిర్గమకాండము 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాం. అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నవైన అహరోనును లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడవుగా ఉందువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పాను. చాలు, ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సమయము నీది, మరి సంఘము నీది, ప్రజలు నీ వారునైనా. మరి అలపుడును అయోగ్యుడను, మరి యోగ్యత లేనటువంటి నన్ను నువ్వు ఏర్పాటు చేసుకొని ప్రభువా నీ పక్షమున నిలబెట్టి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నీ వెళ్ళనైనా స్వరము ద్వారా నాలో నువ్వు ఉండి ప్రభువా ప్రతి బంధకములో నుంచి, ప్రతి పాపం అనే కాడి నుంచి, ప్రతి శాపం అనే కాడి నుంచి విడిపించి నువ్వు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో విన్నవారిలో నీ యొక్క ఆత్మకార్యాలు, నీ రక్షణ కార్యాలు జరిగించి నువ్వు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదమ్మా? దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. మన అంశం ఏమిటంటే, ఆయన యేసు మీతో చెప్పినది చేయుడి. ఈ అంశం మీద పోయిన వారమే నేను వాక్య సందేశం అందించాను. అది మొదటి భాగం. ఈ దినము రెండవ భాగాన్ని మీకు అందించబోచున్నాను. రెండవ భాగములో 1, 2, 3, 4 అంశాలను మీకు అందించబోచున్నాను. జాగ్రత్తగా విందాం. మొదటి అంశంలో మోషే దేవుడు ఏమి చెప్పాడో అదే చేశాడు. మోషేకు దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. కానీ
మోషేకు ఒక పిలుపు వచ్చింది. దేవుని నుంచి ఒక స్వరము వినపడి ఒక పొదలో నుంచి అగ్ని కనపడి ఆ పొద మండుచున్నదే కానీ కాలిపోలేదు. అందులో భాగంగా ఏమిటో ఈ వింత అని ఆయన చూసినప్పుడు, చూడడానికి వెళుతూ ఉన్నప్పుడు ఆకాశములో నుంచి ఒక స్వరము మోషేకు వినపడి, మోషే మోషే, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము, నీ కాళ్ళకున్నటువంటి నీ పాదములకున్నటువంటి చెప్పులు వదిలిపెట్టుము అని చెప్తూ మోషేకు చెప్తున్న మాట ఏమిటంటే, ఐగుప్తు దేశములోనికి వెళ్ళు, నా ప్రజలు అక్కడ మరి బానిసత్వములో ఉన్నారు, వారిని విడిపించడానికి నిన్ను వెళ్ళమని చెప్తున్నానని దేవుడు అక్కడ ఒక స్వరము ద్వారా మోషేకు చెప్పాడు. అది నిర్గమకాండము 3వ అధ్యాయంలో అక్కడ మనకు రాయబడి ఉంటుంది. మోషే మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తొలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకుని దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుముము, నీవు నిలిచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, ఇతీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, ఇవీలకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలో ప్రవశించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. చాలు. ఎందుకు దేవుడు భూమి మీదికి దిగి వచ్చి ఉన్నాడంటే, తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి పరలోకములో నుంచి భూమి మీదికి దిగి వచ్చి ఉన్నాడు. దిగి వచ్చి ఎవరి దగ్గరికి వచ్చాడంటే మోషేని పిలవడానికి వచ్చాడు. మరి ఆ ప్రజలను విడిపించడానికి ఒక ఆయుధం కావాలి, ఒక సేవకుడు కావాలి, ఒక ప్రవక్త కావాలి. ఐగుప్తు దేశము అక్కడ భయంకరమైనటువంటి దేశం అది. అలాంటి దేశంలో క్రూర మృగము లాంటి ఒక రాజకీయ నాయకుడు ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఫరో అనేటువంటి ఒక రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ దేశంలో
దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ బ్రతకడానికి వెళ్ళారు. అక్కడికి వెళితే ఆ దేశంలో ఆ దేశ రాజు వాళ్ళని భయంకరమైనటువంటి వెట్టి చాకిరి పనులు చేపిస్తూ ఉన్నాడు. రాత్రింబగలనక వాళ్ళు చేసిన కష్టార్జితానికి వాళ్ళకు ప్రతిఫలము లేకుండా వాళ్ళని కష్టపెడుతూ ఉన్నాడు. ఆ కష్టము తట్టుకోలేక, ఆ బాధలను తట్టుకోలేక దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలు కన్నీరు విడుచుతూ దేవునికి మొరపెడుచు ఉన్నారంట. దేవునికి మొరపెడుచు ఉన్నప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి వారికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి మోషేను పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే వారి మామ ఇంటిలో ఉన్నాడు. వారి మామ ఇంటిలో మామ మందను కాస్తూ 40 సంవత్సరాలుగా వాళ్ళ మామ మందను కాస్తూ ఉన్నాడు. వాళ్ళ మామ మంద అరణ్యంలో కాస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక పొదలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. పొద అంటే తెలుసమ్మా మీకు? పొద అంటే తెలుసా? పొదలు అంటే తెలుసా? అడవిలో పొదలు ఉంటాయి కదా, చెట్ల పొదలు ఉంటాయి కదా, కల్లి పొద, దెంతె పొద. అమ్మ అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఏం పొదలు? ఆ చెట్ల పొదలో నుంచి దేవుడు ఒక స్వరము ద్వారా మాట్లాడుతున్నాడంట. ఎలాగా మాట్లాడుతున్నాడంటే ఆ పొద మండుచూ ఉన్నదంట. ఎట్లుందమ్మా పొద? మండుచూ ఉన్నదంట. ఆ పొద మండుచున్నది కానీ ఆ పొద కాలిపోలేదు. అమ్మ జాగ్రత్తగా వినండి, మీకు అర్థం కావాలంటే మీరు వింటే తప్ప అర్థం కాదు, వినకపోతే అర్థం కాదు. నేనేదో చెప్పుకుంటూ పోతాను, మీకు కూడా అర్థం కాదు. అది నేను మీకు చెప్తున్నప్పుడు నాకు బదులిస్తే మీకు అర్థమైనట్టుగా నాకు అర్థమవుతుంది. మీరు బదులు ఇవ్వలేదనుకోండి, మీకు అర్థం కాలేదని నాకు అర్థమవుతుంది. మీరు బదులు పలుకుతే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది అనేది నాకు కూడా అర్థమవుతుంది. ఆ పొద మండుచున్నది కానీ ఆ పొదలో మండుచున్నది కానీ ఆ పొద మాత్రం కాలిపోలేదు. ఏంతో మండుతుందమ్మా? అది అగ్నితో మండుతున్నది. కానీ ఆ పొద మాత్రం మాడిపోలేదు. ఈ వింత ఏంటో, ఎందుకో ఈ పొద మండుచున్నది కానీ పొద కాలిపోలేదని మోషే అట్లా తిరిగి ఆ పొద దగ్గరికి వస్తూ ఉన్నాడంట. పొద దగ్గరికి వస్తూ ఉంటే దేవుడు మోషే మోషే అని పిలుస్తూ ఉన్నాడంట. చిత్తము నా ప్రభువా అని, నీ కాళ్ళకున్నటువంటి నీ పాదములకున్నటువంటి చెప్పులు విడుము, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము, పరిశుద్ధమైనటువంటి స్థలము అని చెప్పినప్పుడు అతను ఆ చెప్పులు విడిచిపెట్టి ఆ పొద దగ్గరికి చూడడానికి వచ్చాడంట. చాలామంది చెప్పులు పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వచ్చేటప్పుడు చెప్పులు విడిచి దేవుని మందిరంలోనికి రారు. చాలామంది చెప్పులు వేసుకొని దేవుని మందిరాలలోకి వెళుతారండి. పాస్టర్ల సైతం, విశ్వాసుల సైతం బూట్లు వేసుకొని దేవుని యొక్క చర్చిలోనికి వెళుతారు. కొన్ని చర్చిలలో నేను చాలా వరకు చూస్తున్నాను, చాలా బాధ వేస్తుంది. బాధాకరమైనటువంటి స్థితి ఏదన్నా ఉంది అంటే ఆ దృశ్యం చూసినప్పుడు, వారు చెప్పులు వేసుకొని మందిరంలోనికి వచ్చినప్పుడు చాలా బాధలు వేస్తుంది. నాకే కాదు, దేవునికి కూడా బాధలు వేస్తుంది. నీ ఇంటిలోనికి నువ్వు చెప్పులు వేసుకొని వెళ్తారా? మీరు మీ ఇల్లులోకి చెప్పులు వేసుకొని వెళ్తారమ్మా? మీరు వెళుతారా? మరి పాస్టర్లే మందిరంలోనికి చెప్పులు వేసుకొని వెళుతున్నారు. వాక్యం చెప్పేటప్పుడు బూట్లు వేసుకొని వాక్యం చెప్తున్నారు. విశ్వాసులు బూట్లు వేసుకొని మందిరంలో తిరుగులాడుతున్నారు. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఒక షాప్ పెట్టినప్పుడు, ఒక బట్టల షాప్ పెట్టినప్పుడు, ఆ బట్టల షాప్ పెట్టినటువంటి వాడు కూడా అయ్యా చెప్పులు బయట వదిలిపెట్టరండి అంటాడు. అంటాడా? అన్నాడమ్మా? ఖచ్చితంగా అంటాడు. చెప్పులు బయట వదిలిపెట్టరండి అంటాడు. బట్టల షాపు కన్నా విలువైనది, నీ ఇంటి కన్నా విలువైనది దేవుని మందిరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు భయము భక్తి లేకుండా దేవుని సేవకులు దేవుని సేవ చేస్తున్నారు. దేవుని మందిరములోనికి వెళుతున్నారు బూట్లు వేసుకొని. వాళ్ళ స్టైల్ చూపిస్తున్నారు, వాళ్ళ యొక్క వేషధారణ చూపిస్తున్నారు.
ఎవరికి చూపిస్తున్నావు నువ్వు వేషధారణ? నీ స్టైల్ ఎవరికి చూపిస్తున్నావు? దేవుణ్ణి కొలవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి భక్తులకు చూపిస్తున్నావా? దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు, దేవుడు నీకు బుద్ధి చెప్తాడు. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, విశ్వాసురాండ్లు కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పులు దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు నువ్వు వెలపట విడిచి రావాలి. దేవుని మందిరం వెలపట విడిచి రావాలి. ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము, పరిశుద్ధమైనటువంటి మందిరం. ఇది దేవుడు సంచరించేటువంటి స్థలము. దేవుని మందిరములోనికి దేవుని ప్రజలు వచ్చినప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుడు దర్శించేటువంటి స్థలము. వాళ్ళ బాధలలో నుంచి నివారణ చేసేటువంటి స్థలము. వాళ్ళు కన్నీడు విడిచేటప్పుడు దేవుడు వచ్చి వాళ్ళను బలపరిచేటువంటి స్థలం ఇది. వాళ్ళు రోగములో వచ్చి దేవుణ్ణి పాదాలు పట్టుకొని ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ రోగాలను స్వస్థపరిచేటువంటి స్థలం ఇది. దేవుడు చేసినటువంటి మేలులను బట్టి తలపోసుకుంటూ దేవుడు ఆత్మ గనక ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి స్థలం ఇది. అలాంటి స్థలములో నువ్వు భయం లేకుండా, భక్తి లేకుండా దేవుని మందిరములోనికి చెప్పులు వేసుకొని వస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డల, కర్నూలులో నేను చూశాను, ఎన్నో చర్చిలలో చెప్పులు వేసుకొని వస్తారు. దేవుణ్ణి మందిరం అనకుండగా చెప్పులు వేసుకొని మందిరంలోనికి వస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డల, ఎంత భయంకరమైన స్థితి అండి. నీ ఇంటిలోనికి నువ్వు చెప్పులు వేసుకొని వెళ్తావా? బూట్లు వేసుకొని ఇళ్ళల్లో తిరుగులాడతావా? నీ షాపు లేకునికి వెళ్తావా? నువ్వు వెళ్ళవు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని పరిశుద్ధమైనటువంటి మందిరము, దేవుని పరిశుద్ధమైనటువంటి స్థలము, అది ఎక్కడైనా సరే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా నామములో ఎక్కడైతే 2-3 కూడి ఉన్నారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. ఒక పెళ్లి వివాహములో కావచ్చు, పెళ్లి వివాహంలో ఒక స్టేజ్ వేసి ఉంటారు, పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెకు. అక్కడ దేవుని నామములో పెళ్లి చేస్తూ ఉంటారు. ఆ స్టేజ్ మీద కూడా నువ్వు చెప్పులు వేసుకొని ఎక్కకూడదు. మందిరంలోనికే కాదు, ఆ దేవుడు అంటున్నాడు, ఎక్కడైతే నా నామంలో 2-3 కూడి ఉన్నారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అంటున్నాడు. ఆ స్టేజ్ మీద కూడా దేవుని సన్నిధిలోనికి కూడా నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేటప్పుడు, దేవుని వాక్యం చెప్పేటప్పుడు, దేవుని నామములో నువ్వు స్తుతించేటప్పుడు ఆ స్టేజ్ అయినా కూడా దేవుని సన్నిధే అది. ఆ స్టేజ్ మీద కూడా, ఆ వివాహానికి కోసం వేసినటువంటి స్టేజ్ మీద కూడా చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు, నువ్వు నీ బూట్లు వేసుకొని వెళ్ళకూడదు. నువ్వు అంత పరిశుద్ధమైనటువంటి స్థలం. దేవుడు చెప్తున్నాడు, ఎక్కడైతే నా నామంలో 2-3 కూడి ఉన్నారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చాడు. ఇది నా అంశం కాదు, కానీ ఎందుకు దేవుడు ఇలాగ ఈ ట్రాక్లో తీసుకుపోతున్నాడు? దేవుడు చెప్పినట్టుగా మనము చేయాలి. ఇది నా అంశం. దేవుడు చెప్పినట్టుగా మోషే చేశాడు. మోషే, నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులు విడిచిపెట్టి రా, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము అన్నప్పుడు మోషే నేను విడువను అని చెప్పాడమ్మా అట్లా? ఆయన చెప్పులు విడిచిపెట్టి, దూరంగా విడిచిపెట్టి ఆ పొద దగ్గరికి వచ్చాడు. మోషేకు దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. ఆ చిన్న పని అని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఏ పని చెప్పినా, ఏ మాట చెప్పినా దానికి లోబడేటువంటి వారే దేవుని భక్తులు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భక్తులు ఎలా ఉంటారంటే, దేవుని మాట వినేటువంటి వారు, దేవునికి లోబడేటువంటి వారు, దేవుని సేవకుడు చెప్పినట్టుగా లోబడేటువంటి వాడే దేవుని భక్తుడు. దేవుని మాటకు లోబడి దేవుని సేవకుడు లోబడాలి. దేవుని సేవకుడు చెప్పినట్టుగా సంఘము లోబడి అన్ని క్రమాలు నేర్చుకోవాలి. దేవుని సేవకుడే క్రమము తప్పితే, దేవుని సేవకుడే దేవునికి లోబడకపోతే దేవుని సంఘం ఎలా వింటుంది చెప్పండి? దేవుని సంఘం వింటదమ్మా? వినదు కదా. దేవుని సేవకుడు దేవునికి భయపడాలి, దేవుని మాట వినాలి. దేవుని నుంచి నువ్వు ఏదైతే పొందుకుంటున్నావో, దేవుని నుంచి ఏదైతే నువ్వు
మరి ఆ మాటలను నువ్వు పొందుకున్నావో ఆ మాటలు సంఘానికి నువ్వు నేర్పించాలి. సంఘము మరి దేవుని మాటకు లోబడి బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరము ఆ పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేకు ఏమని చెప్పాడంటే, మోషే, నా ప్రజలు ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసత్వంలో బాధపడుతున్నారు, వాళ్ళు మొర పెడుతున్నారు, వాళ్ళ మొర నాకు వినపడింది, నువ్వు వెళ్ళి అక్కడి నుంచి విడిపించు వాళ్ళని అంటే, మోషే అంటున్నాడు, దేవా, నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడిని, నేను నోటి నత్తి కలిగినటువంటి వాడిని. ఏమంటున్నాడు ఆయన? నాకు నత్తి ఉంది అంటున్నాడు. నేను సరిగా మాటలు రావు నాకు సరిగా. నేను వెళ్ళాలి? ఆ దేశంలో ఉన్నటువంటి ఫరోతో నేను ఎలాగ మాట్లాడాలి? నాకు నోటి మాటనే సరిగా రాదు, నేను ఎట్లా వెళ్ళాలి అని అంటున్నాడు. అలాగ బలహీనత ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర. చాలామంది బలహీనతలు ప్రతి మనిషికి ఉంటాయి, కానీ నటిస్తూ ఉంటారు చాలామంది. సేవకులు కావచ్చు, సేవకురాన్లు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లోకంలో ఉన్న ప్రజలు కావచ్చు, వాళ్ళ లోపాలనే దేవుని ఎదుట ఒప్పుకోరు. చెప్పిన మాటకు వాళ్ళు ఏం చేస్తారంటే వినకుండగా దాన్ని ట్రాక్ తప్పిస్తారు. నాకు ఈరోజు పనింది, ఆ పని చేయమంటే ఏమంటారంటే నాకు ఈరోజు పనింది, కానీ ఆ పని చేయడానికి వాళ్ళలోన లోపం ఉంటుంది, వారిలోన లోపం ఉంటుంది. ఆ లోపం చెప్పరు, కానీ చెప్పకుండా నాకు ఈరోజు అర్జెంటు పని ఉందండి, నేను వెళ్ళవలసిన వాడిని ఉన్నాను అక్కడికి, నేను ఆ పని చేయలేనని చెప్తారు. ఎందుకంటే అతనిలో లోపము ఒప్పుకుంటే ఆ ప్రాబ్లం, ఆ లోపము సాల్వ్ అవుతుంది. మోషే అదే ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే, దేవా, నాకు నత్తింది నాయనా, నేను వెళ్ళలేనైనా అని అంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యో, నువ్వు పంపవలసిన వాడినే పంపము అంటున్నాడు. ఎట్లా ఒప్పుకుంటున్నాడు చూడు. నువ్వు పంపవలసిన వాడినే పంపయ్యా, నేను వెళ్ళలేనయ్యా, నాకు నోటి మాంద్యము కలిగిన వాడిని, నేను నోటి మాట సరిగా మాట్లాడలేని వాడిని, నన్ను ఎందుకు పంపిస్తున్నాను? నీ ప్రజలు విస్తారంగా లక్షల మంది ఉన్నారు అక్కడ, వారిని అందరినీ నడిపించడానికి నాతో ఏమైతే చెప్పండి, నాకు నోటి మాటనే రాదు, నత్తి కలిగినటువంటి వాడిని నేను అని అతని లోపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటే ఆయన అంటున్నాడు, దేవుడు కోపపడుతున్నాడు, నీకు ఎన్ని మార్లు చెప్పాలి? చదవండి అక్కడ 13వ వచనం. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడమ్మా? మోషే మీద కోపపడుతున్నాడు. లేవీయుడగు నీ అన్నైనా అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేను ఎరుగుదును, అతన్ని నీకు నోటికి తోడుగా పంపిస్తాను, నువ్వు వెళ్ళు అంటున్నాడు. అప్పుడు మోషే సరే ప్రభు అని వాళ్ళ అన్నని ఎంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడంటే మామ దగ్గర సెలవు తీసుకొని, మామ, నా పితరులు ఐగుప్తు దేశంలో ఇంకా సజీవులుగా ఉన్నారా, బాగానే ఉన్నారా చూడడానికి నేను వెళుతున్నాను, నాకు సెలవు అని మామతో సెలవు ఇప్పించుకొని అక్కడి నుంచి భార్య పిల్లలు తొలుకొని ఐగుప్తు దేశంలోనికి అడుగుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశంలోనికి అడుగుపెట్టి దేవుని మాటకు లోబడి ఐగుప్తు దేశంలో రాజు ఎదుట నిలబడి ఆయన దేవుని కార్యాలు చేయడానికి పూనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా మనం లోబడుతూ ఉన్నామా? దేవుని మాట వింటూ ఉన్నామా? మోషే విన్నట్టుగా, అహరోనులు విన్నట్టుగా మనం వింటూ ఉన్నామా? ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, చాలామంది చెప్పిన మాట వినరు, వాళ్ళ తల్లిదండ్రుల మాట వినరు. పిల్లలైతేనేమో ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, పెంచి పెద్దగా చేస్తే తల్లిదండ్రుల మాట వినరు. ఈనాడు వింటారమ్మా? తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఈనాడు తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి, గ్రామంలో ఉన్న పెద్దల మాట వినాలి. లేక నువ్వు చదువుకున్నటువంటి స్థలములో, లేకుంటే స్కూల్లో, కాలేజీలో, ఎక్కడైనా సరే నీకు టీచర్లు
ఉపాధ్యాయులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట వినాలి. వాళ్ళ మాట వినక చాలామంది చదువు అంతంత మాత్రానే చదువుతూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతున్నారు. ఉన్నతమైన చదువులు చదవలేకపోతున్నారు. తల్లిదండ్రులకు మంచి పేరు తేలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఖర్చులు పెడుతున్నారు, కానీ పిల్లలు ఉన్నతమైన చదువులు చదవకుండా అక్కడ టీచర్లు చెప్పినట్టుగా, లేకుంటే లెక్చరర్లు చెప్పినట్టుగా కాలేజీలలో కావచ్చు, స్కూళ్ళల్లో కావచ్చు, పిల్లలు వాళ్ళు చెప్పిన మాటకు లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా టయాన్ని వ్యర్థం చేసుకుంటూ, ఇచ్చినటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ వాళ్ళు సోమరులైపోతున్నారు. ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తున్నారు. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అదేవిధంగా మనం గమనించాలి, చెప్పింది చెప్పినట్టుగా మనం చేస్తే, పెద్దలు చెప్పినట్టుగా వింటే, తల్లిదండ్రులు చెప్పినట్టుగా వింటే, మా ఉపాధ్యాయులు చెప్పినట్టుగా వింటే, మరి లోకములో ఉన్నటువంటి మనం లోకములో ఈ భూలోకములో నడుచుకుంటూ ఉన్నాం. మనకు ఎవరైతే పై అధికారులుగా ఉన్నారో వాళ్ళ మాటకు లోబడి, మరి ఉద్యోగాలు ఉన్నటువంటి వారు కావచ్చు, పై అధికారులకు లోబడి వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు కొనసాగించాలి. వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించాలి. వాళ్ళు లోబడక చాలామంది పై అధికారులకే ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఉన్నటువంటి మరి అధికారాన్ని, ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకుంటున్నటువంటి కుటుంబాలు, ఎన్నో పతనమైపోయినటువంటి కుటుంబాలుగా మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితాలు పనికి రాకుండా, ఏంటికి మరి చెల్లకుండా, వాళ్ళ యొక్క విలువలు పోగొట్టుకొని వాళ్ళు రోడ్లెమ్మడి తిరుగుతున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్ల గమనించండి, చెప్పిన మాట చేసేటువంటి వాడు చాలా ధన్యుడు. ఆ మాటకు లోబడి, ఆ అధికారులకు లోబడి చెప్పిన మాట విని చాలామంది భర్తకు లోబడకుండా భార్యలు కూడా వాళ్ళ కుటుంబాలను పతనం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి కుటుంబాలు దేవుడు మరి ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఎన్నో కుటుంబాలు పతనమైనటువంటి కుటుంబాలుగా మనం చూస్తున్నాం. ఇలాగ మనం చెప్పిన మాట విని విశ్వసించి వాటికంటే, ఈ లోకంలో ఉన్న వారికంటే కూడా విలువైనటువంటి వాడు, మనందరినీ కలగజేసినటువంటి వాడు ఎవరు అంటే ఆయననే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మాటకు మనం లోబడుతున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? కొన్నిసార్లు వారిని అతిక్రమించినా కూడా మరి దేవునికన్నా లోబడుతున్నారా? దేవుని మందిరానికన్నా వస్తున్నారా? దేవుని మంది భయభక్తులు కలిగన్నా జీవిస్తున్నారా? లోకంలో మనసు జీవిస్తున్నారమ్మా? అట్లనన్నా వస్తున్నారా దేవుని మందిరానికి? ఇట్లా తల్లిదండ్రుల మాట వినకపోతివి, ఇట్లా పెద్దల మాట వినకపోతివి, ఎక్కడ మాట వినకుండా మరి దేవుడు సృష్టించిన సృష్టికర్త కన్నా నువ్వు మాట వింటున్నావా? దేవుని మందిరానికి వస్తున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? ఆయన మాట కూడా వినడం లేదు. విచ్చలవిడిగా ఈ లోకంలో తిరుగుచూ ఉన్నారు. ఇక్కడ మోషే జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, మోషే ఒకప్పుడు తప్పు చేసి పారిపోయాడు. ఐగుప్తు దేశంలో నుంటే మరి వాళ్ళ మామ ఊరికి పారిపోయాడు, ఆ దేశానికి పారిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు వాళ్ళ మామకు లోబడి వాళ్ళ మామ గొర్రె మందను కాస్తూ ఆయన బ్రతుకుచూ ఉన్నాడు. దేవుడు మళ్ళా పిలుస్తున్నాడు. ఏ ఐగుప్తు దేశంలో నుండైతే నువ్వు పారిపోయి వచ్చావో, నిన్ను ఎవరైతే సంపదలిసి ఉన్నారో వాళ్ళందరూ చనిపోయారు. మోషే నువ్వు వెళ్ళు, ఐగుప్తు దేశంలోనికి మళ్ళా వెళ్ళు. అక్కడ నా ప్రజలు బాధపడుతున్నారు, వారిని విడిపించడానికి నువ్వే యోగ్యుడవు, నువ్వు వెళ్ళు అంటున్నాడు. మోషే వెళ్ళాడు, అహరోనుతో ఎంటబెట్టుకొని వెళ్ళాడు. ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి, అలాగా మనము దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుని చిత్తాన్ని చేయడానికి పూనుకుంటున్నామా? మోషే దేవుని చిత్తాన్ని చేయడానికి పూనుకొని ఉన్నాడు. అక్కడ దేవుడు ఏదైతే చెప్పాడో అక్కడ అదే చేస్తూ ఉన్నాడు.
ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు ఎదుట ఏదైతే చేయమంటున్నాడో అదే చేస్తున్నాడు మోషే. ఒక కర్ర ఇచ్చాడు దేవుడు మోషేకు. ఆ కర్ర చాలు నీకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కర్ర ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక క్రియలు చేశాడు. వాళ్ళు నమ్మారు. దేవుడు వారికి దేవుని శక్తిని చూపించాడు, వారిని విడిపించాడు, ఆ ప్రజలను విడిపించాడు. పాలు తేనెలు ప్రవశించే దేశంలోనికి మోషే అహరోనులు వారిని నడిపించారు. మోషే ఒకవేళ ఆ పాలు తేనెలు ప్రవశించే దేశంలోనికి వెళ్ళలేదు, కానీ ఆయన తర్వాత యెహోషువ వారిని ఆ ప్రజలను నడిపించాడు. కానీ మోషే మాత్రం దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. మోషే దేవుని మాట ఎప్పుడు కూడా అతిక్రమించలేదు. మోషే గురించి ఏమని రాయబడిందంటే దేవుని గ్రంథంలో, మోషే దేవుని ఇండ్లంతటిలో నమ్మకమైనటువంటి వాడంట. దేవుని ఇండ్లంటే ఏడుందమ్మా? ఏడుందమ్మా? మన హృదయం కదా. ఆయన పరిచర్య, ఆయన సంఘము, ఆయన ఇండ్లంతటిలో నమ్మకమైనటువంటి వాడంట. ఏదైతే చెప్తున్నాడో అదే చేస్తున్నాడంట మోషే. అలాంటి గొప్ప ధన్యత, మంచి ప్రవక్త అని అనిపించుకున్నవాడు. అందుకే మోషే దేవుడుగా నియమించాడు. ఎవరికంటే అహరోనుకు, వాళ్ళ అన్నకు నిన్ను దేవుడుగా నియమిస్తున్నాడు. ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు మోషే ద్వారా చేశాడు. సూచక క్రియలు, ఎన్నో కార్యాలు దేవుడు చేపించాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి కూడా ఎక్కడుందో తెలియదు. ఎందుకంటే ఆయన సమాధికి మొక్కుతారని జనాలు. మోషే సమాధి కూడా ఎక్కడ పూడ్చిపెట్టారో కూడా ఇప్పుడు కూడా అడ్రస్ తెలియదు. దేవుడు అట్లా చేశాడు. ప్రేమైన దేవుని గమనించండి, మోషే గొప్ప కార్యాలు చేశాడు, దేవునికి లోబడ్డాడు, ఇల్లంతా నమ్మకమైనటువంటి వాడుగా ఆయన కొనసాగాడు. అదేవిధంగా రెండవదిగా మనం ఆలోచన చేస్తే, శిష్యులతో దేవుడు ఏమైతే చెప్పాడో అదే చేశారు. మత్తయి సువార్త చదువుదాం ఒకసారి. మత్తయి సువార్తలోనికి వెళ్ళిపోదాం. 4వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చదువుదాం ఒకసారి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సిమోను, అతని సహోదరుడైనటువంటి ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరునుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమాంతంగా అకస్మాత్తుగా యేసు ప్రభుల వారు పేతురు అనబడినటువంటి పేతురు, ఆయన సహోదరుడు ఆంద్రే, ఇద్దరు వాళ్ళు సముద్రంలో వల వేస్తున్నారంట. ఏమేస్తున్నారమ్మా వాళ్ళు? ఎందుకు వేస్తారు వలలు? చేపలు పట్టడానికి. వాళ్ళ వృత్తి ఏంది? చేపలు పట్టేటువంటి వృత్తి. వాళ్ళ పనే చేపలు పట్టే పని. చేపలాటగాళ్ళని చూశారా మీరు? అమ్మ, చేపలాటగాళ్ళని చూశారా? చేపలు పట్టేతలు తెలుసా మీకు? తెలుసమ్మా మీకు? మన చెరువులో పడతారు కదా. మీకు అర్థం కానికి అట్లా చెప్తున్నా నేను. పేతురు, ఆయన సహోదరుడు ఆంద్రేయ, వాళ్ళిద్దరూ చేపలు పడుతున్నారంట. ఏం పడుతున్నారమ్మా వీళ్ళు? చేపలు పడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు అట్లా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కనిపించినారంట. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడంటే, పేతురు, ఆంద్రేయ, మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి. ఏమంటున్నాడు ఆయన? నన్ను వెంబడించండి అంటున్నాడు అంతే యేసు ప్రభు. వెంటనే వాళ్ళ వలలు విడిచిపెట్టి అక్కడే యేసు ప్రభుని వెంబడించారంట. ఎవరన్నా వెంబడిస్తారా? పని విడిచిపెట్టి. ఒక పాస్టర్ చెప్తాడు అనుకోండి, అమ్మ ఈడ మందిరంలో పని ఉంది, వెంటనే రాండమ్మా ఇప్పుడే అంటే మీ పనులు విడిచిపెట్టి వస్తారా? మీరు ఇండ్ల కాడ వస్తారమ్మా?
వస్తారా? గట్టిగా చప్పట్లు కూడా రానిమ్మ కొరకు. ప్రైజ్ ది లార్డ్. అట్లా ఉండాలి. మరి అట్లా ఉంటేనే దేవుని చిత్తము నెరవేర్చిన వారం మనం. అట్లా ఉంటేనే మరి మన పని కన్నా ఎక్కువ కాదు దేవుని పని. మన పని కన్నా 1000 రెట్లు రెట్టింపు ఎక్కువ దేవుని పని అది. అంత ఆశీర్వాదం, అంత కృప, అంత ఆశీర్వాదం అందులో దాగి ఉన్నది మనకు. పేతురు ఆంద్రే వెంటనే వాళ్ళ పని కన్యగా ఆ వలలు అక్కడే ఇడిచిపెట్టి, ఆ పనంతటిని కూడా ఇడిచిపెట్టి, వలలు వేలు చేస్తాయి, అవి ఎంతో విలువ చేస్తాయి. ఆ చేపలు వలలు కన్యగా అక్కడ ఇడిచిపెట్టి యేసుప్రభుని వెంబడిస్తూ ఉన్నారంట. మళ్ళా వస్తారా ఏమన్నా? ఆ పని కొరకు మళ్ళీ వస్తారా ఏమన్నా? ఆ వలలు మళ్ళీ ఎగబెట్టుకోవడానికి వస్తారా? రారుగా. అవి అంతే గతిలేగా. ఆ పని ఏమవుతుందో మాకు తెలియదు. యేసుప్రభు పిలిచాడు, మేము వచ్చామంతే. ఇరిసిపెట్టారు, వచ్చారు, యేసుప్రభుని వెంబడించారు. ఆ యేసుప్రభు ఏదైతే చెప్తున్నాడో అదే పని చేస్తున్నారు. ఆయన యేసుప్రభు ఎక్కడికి వెళితే అక్కడ వెళుతున్నారు. ఏ గ్రామానికి వెళితే ఆ గ్రామానికి వెళుతున్నారు. ఏ దేశానికి వెళితే ఆ దేశంలోనికి వెళుతున్నారు. యేసుప్రభుతోనే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు భార్య పిల్లల్ని విడిచిపెట్టి, వాళ్ళ పొలాలను విడిచిపెట్టి, వాళ్ళ వృత్తిని విడిచిపెట్టి, వాళ్ళ పనులను విడిచిపెట్టి వాళ్ళు యేసుప్రభు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈనాడు ఎంతమంది అలాగ చేస్తున్నారండి? ఎంతమంది అలాగ లోబడుతున్నారండి? ఎంతమంది సేవకులు అలాగా విడిచిపెట్టి వెళుతున్నారు వాళ్ళ పనులను, వాళ్ళ భార్య పిల్లలను, వాళ్ళ పొలాలను, వాళ్ళ ఆస్తులను, వాళ్ళ వృత్తిని విడిచిపెట్టి ఎంతమంది యేసుప్రభు సేవను వెంబడిస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. అదే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే అప్పగించుకొని ఆయన సేవ చేస్తున్నారో, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన సేవ, అన్నిటికన్నా విలువైనది ఏదైనా ఉంది అంటే ఆయన సేవనే. వెంటనే విడిచిపెట్టి వారిని వలలు విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. చాలామంది వెంటనే విడిచిపెట్టారు ఆ పని. దేవుడు చెప్పిన తర్వాత 1 గంటకో 2 గంటలకో చేస్తారు. దేవుని మందిరానికి మరి లేటుగా వస్తారు. దేవుని మాటనా అది, సేవకుని మాటనా? మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ దేవుని మందిరానికి పిలుస్తూ ఉన్నాడు. ఎవరు పిలుస్తున్నాడు? దేవుడు పిలుస్తున్నాడు. ఆయన ఒక సమయాన్ని కేటాయించాడు. దేవుని సేవకుని ద్వారా 9:30 గంటలకు ఆరాధన అని ఆయన దేవుడు నియమించినటువంటి టయానికి ఖచ్చితంగా మనం రావడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా వచ్చేటట్టుగా చూసుకోండి. అది దేవుని మాటగా చూసుకోండి. దేవుని చిత్తముని నెరవేర్చే వారంగా మనం ఉందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. సమయానికి వచ్చేటట్టుగా చూసుకుందాం. మరి ఒక సినిమా పోయేటప్పుడు లేటుగా పోతావాను? పోతారమ్మా? పోతారా? పోతే వాకిన్లు వేసేస్తారు కదా, టికెట్లు అయిపోయినామంటారు. మరి ఇక్కడ ఎవరు అంటారు చెప్పండి? అట్లా ఇక్కడ ఎవరు అంటారు? ఎవరు అనరు కాబట్టే మీరు ఎప్పుడంటే అప్పుడు వస్తున్నారు కదా. అట్లా కాదు. దేవుని క్రమము వాటికన్నా విలువైనది, చాలా విలువైనది. దేవుని సన్నిధి పరిగెత్తుకొని రావాలి. పనులు కొన్ని పెండింగ్ పెట్టిరండి. సిద్ధపాటు రాత్రి నుంచే సిద్ధపాటు కలిగి ఉండండి. సిద్ధపాటు అనేది ఒక అంశం ఉంది, అది నేను మీకు చెప్తాను. ఎట్లా సిద్ధపాటు కావాలి, ఎప్పటి నుంచో సిద్ధపాటు కావాలి, ఎలాగ దేవుని మందిరంలోనికి రావాలి అనేటువంటిది మీకు వచ్చే వారం నేను ఆ అంశాన్ని మీకు వివరిస్తాను. జాగ్రత్త విందురు. కానీ ఇప్పుడు మన అంశం ఏమిటంటే, మనం గమనించవలసిన అవసరత ఎంతో ఉంది. ఇక్కడ పేతురు, ఆంద్రేయ యేసుప్రభు చెప్పిన మాట విన్నారా, వినలేదా? విన్నారు కదా. గట్టిగా చప్పట్లు కూడా ప్రైజ్ ది లార్డ్. మరి మనము కూడా వినాలా లేదా? వినాలి కదా. వినాలి అంటే మనము సమయానికి రావాలి. ఎట్లా రావాలమ్మా? సేవకుడు ఇరుకుబాటులో పెట్టానైనా అనుకున్నారు. మంచి ఇరుకుబాటులు పెట్టా, సమయానికంటే రాలేము. మరి వంటలు ఉంటాయి, స్నానాలు చేయాలి, తల్లలు జేములు తోమాలి, ఎన్నో పనులు ఉంటాయి.
సమయానికి రాలేము సార్ అని అనొద్దండి. నాకు చెప్పుకుంటారు బాగానే ఉంది, కానీ ఒకానొక దినంలో దేవునికి మనము లెక్క అప్పచెప్పాలి. మనం త్వరగా తెల్లవారుజామున లేచి పనులు చేసుకొని టయానికి రాలేమా? ఏదైనా పనికి పోవాలంటే, ఏదైనా ఒక బస్సు ప్రయాణం చేయాలంటే, ఒక ట్రైన్కు ప్రయాణం చేయాలంటే ఆ ట్రైన్ ఉన్న సమయానికి ముందుగానే వెళుతామా లేదా? రైల్ స్టేషన్కి వెళుతాము కదమ్మా. ఆ పనులు తెల్లవారుజామున రాత్రంతా లేచి కానీ ఆ పనులు చేసుకొని రెడీ స్నానాలు చేసి అన్నీ ఎగబెట్టి ఆ ట్రైన్ ఉండే టయానికి ముందుగానే వెళ్ళి కూర్చొని ఉంటావు కదా. మరి దేవుని మందిరానికి ఎందుకు రావు? అక్కడ ట్రైన్ వెళ్ళిపోతుంది పోకపోతే కదమ్మా. ఏం వెళ్ళిపోతుందమ్మా? ట్రైన్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మళ్ళీ ట్రైన్ లేదు, మళ్ళీ ఎప్పుడో సాయంత్రం రాత్రి ఎప్పుడు ఉంటుందో తెలియదు. అందుకనే ముందుగా జాగ్రత్త పడతావు. మళ్ళీ ఇక్కడ ఈ సమయం వెళ్ళిపోతే, ఇప్పుడు ఆదివారము ఆరాధన సమయం వెళ్ళిపోతే మళ్ళా నువ్వు ఎప్పుడు మళ్ళా వచ్చే ఆదివారం కదా కలుసుకోవాల్సింది. మళ్ళీ ఎప్పుడు ఉంటుందమ్మా? వచ్చే ఆదివారం. మళ్ళీ ఈరోజు ఈ టైము ఈ ఆరాధన అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? మనం లెక్క ఎప్పగా చెప్పాలి కదా ఖచ్చితంగా. ఎందుకంటే నేను మీకు ఎంత ఒత్తి ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక క్రమము నేర్చుకోకపోతే దేవుణ్ణి మనము ఆరాధించడము, అది క్రమమైన రీతిలో ఆరాధించకపోతే దేవుడు ఒప్పుకోడు. దేవుడు క్రమమైన వాడా కాదమ్మా? క్రమం. దేవుని పిల్లలమైన మనం కూడా క్రమంలో ఉండాలా లేదా? ఉండాలి కదా. మరి అందుకే మరి లోకులంటే ఒకవేళ క్రమంలో లేకపోతారు, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతారు. దేవుని నమ్ముకున్న నీవు, దేవుని జ్ఞానం ఎరిగిన నీవు క్రమంలోనికి రావాలి. దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని చిత్తములో మనము వర్ధిల్లాలి. అదేవిధంగా మూడో అంశంగా మత్తయితో దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. లూకా సువార్త చదువుదాం ఒకసారి. లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉండుట చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట గొప్ప విందు చేశాను. సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చోండి. చాలు. ఇక్కడ మనం గమనించాలి, అతడు సమస్తమును విడిచిపెట్టి అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఏందమ్మా? సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించాడంట. మనం విడిచిపెట్టి వెళ్తామా? సమస్తం అంటే ఏంటమ్మా? అమ్మ సమస్తం అంటే ఏంటి? ఉన్నదంతా సంసారం అంతా తెరిచిపెట్టి యేసు ప్రభువును వెంబడిస్తున్నారంట వాళ్ళు. మన సంసారాలు మనకే ఉన్నాయి, మన పనులు మనం చేసుకుంటున్నాం. ఒక్క ఆదివారం కూడా టయానికి రాలేకపోతున్నాం. అర్థమైందమ్మా? అన్నీ మన సంసారాలు మనకున్నాయి, మన పనులు మనం చేసుకుంటున్నాం. ఒక ఆదివారం కూడా టయానికి రాలేకపోతున్నాం. వాళ్ళంట యేసు ప్రభువు సుంకరుని పిలిచినప్పుడు వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించాడంట. అంత గొప్ప భక్తి మనకుందా? ఇంతకు ఉందమ్మా? వెళ్తామా మనం? అట్లా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలా. ఖచ్చితంగా దేవుణ్ణి సంతోషపెట్టేవారముగా ఉండాలి. దేవుని సంతోషపెడతామా? లోకాన్ని సంతోషపెట్టాలా? దేవుణ్ణి సంతోషపెట్టాలా? ఎవరినమ్మా? లోకాన్ని సంతోషపెట్టాలా? దేవుని సంతోషపెట్టాలా? దేవుణ్ణి సంతోషపెట్టాలి. లోకంలో ఎవరున్నారు? ఈ లోకాధికారి సాతానుడు కదా. వాని క్రియలు చేయడానికే, వాని సంసారం చేయడానికే పరిగెత్తుతాం. కానీ
కానీ దేవుని సంతోషపెట్టడానికి, దేవుని చిత్తం చేయడానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి మనం పరిగెత్తడం లేదు. దేవుని మందిరానికి పరిగెత్తుకొని రావాలి. వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని కనులంట మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయంట. ఆ మాట చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, యెహోవా కనులు మంచివారిని, యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయంట. మరి నువ్వు మంచి దానవుగా పరిగెత్తుకొని వస్తున్నావా దేవుని మందిరానికి? చెడ్డదానవుగా దేవుని లోకములో ఉన్నటువంటి ఆశలను నెరవేరుస్తున్నావా? చెడ్డవాడవుగా ఉన్నావా? చెడ్డ భక్తురాలుగా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఆయన కనులు ప్రతి స్థలం మీద ఉన్నాయంట. నువ్వు ఇంటికానంటూ పరిగెత్తుకొని వస్తప్పుడు ఆయన చూస్తాడు. మంచి బిడ్డవుగా, మంచి భక్తురాలవుగా పరిగెత్తుకొని బైబిల్ పట్టుకొని నువ్వు వస్తూ ఉన్నావా దేవుని మందిరానికి? నిర్లక్ష్యంతో వస్తూ ఉన్నావా? ఆయన కనులు నిన్ను చూస్తూ ఉన్నాయి, మంచివారిని చెడ్డవారిని. కొంతమంది చెడ్డవారిగా ఉండి దేవుడే చెడ్డవాడు అంటూ ఉంటారు. చెడ్డవారుగా వాళ్ళే ఉండి దేవుడే చెడ్డవాడు, దేవుని పిల్లలే చెడ్డవారు అని నిందలు అపనిందలు వేస్తూ ఉంటారు. వేస్తారు లేదమ్మా? వేస్తారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, దేవుని కనులు ప్రతి వారిని చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా 5వ అంశంగా గుడ్డివానితో దేవుడు ఏమి చెప్పాడో అదే చేస్తూ ఉన్నాడు. చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయం 6 నుంచి 7 వరకు చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి, నీవు సీలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. ఒక గుడ్డివాడు ఉన్నాడంటమ్మా. అమ్మ అర్థమవుతుందా? గుడ్డివాడు ఉన్నాడంట. గుడ్డివానికి కళ్ళు కనపడవంట. గుడ్డివాడు కేక వేస్తూ ఉన్నాడు. యేసుప్రభుని పిలిచాడు. యేసుప్రభు కనికరించి దగ్గరికి వచ్చి యేసుప్రభు ఆ గుడ్డివాని కళ్ళను ముట్టి, గుడ్డివాని కళ్ళు ఎలాగా ముట్టాడంటే, ఆ యేసుప్రభు ఉమ్మి వేసి ఆ ఉమ్మి తీసుకొని కళ్ళ మీద ఊశాడంట. ఎట్లా ఊశాడమ్మా? అమ్మ అర్థమవుతుందా? యేసుప్రభు, అమ్మ ఇక్కడ చూడండి మీరు, అమ్మ నాకెళ్ళి చూడండి. యేసుప్రభు గుడ్డివాణ్ణి స్వస్థపరిచే విధానాన్ని ఎట్లా స్వస్థపరుస్తున్నాడమ్మా? ఆయన ఉమ్మి వేసి ఆ ఉమ్మి బురద తీసుకొని గుడ్డివాని కళ్ళ మీద పూస్తున్నాడు. పూసిన తర్వాత గుడ్డివానికి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కోమని చెప్పాడు. గుడ్డివానికి ఏం చెప్పాడమ్మా? బురద పూసాడు కదా, ఆ బురదని కోనేటిలో పోయి కడుక్కోమని చెప్పాడు. గుడ్డివాడు వెళ్ళాలా లేదా? నా కళ్ళే మళ్ళా కనపడకుండా దానికి బదులుగా మళ్ళీ నువ్వు బురద పూసావు, నేను ఇది ఏమన్నా పనే అని చెప్పి ఎదురు మాట్లాడలేదా గుడ్డివాడు? ఏదైతే చెప్పాడో అదే చేశాడు గుడ్డివాడు. ఆ కోనేటిలో వెళ్ళి ఆ బురద కడుక్కున్నప్పుడు ఆ కళ్ళు బాగా కనపడినాయి. ఆ చూపు కలిగినటువంటి వాడుగా ఎంతో ఆ వెలుగును, మనుషులను, ఈ ప్రకృతిని అందరినీ చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డివాడే చెప్పిన మాట విన్నాడు. మనము కళ్ళున్న వారము, మాట వచ్చేటువంటి వారము, అన్ని అవయవాలు బాగున్నటువంటి వారం, దేవుని మాట వినకుండా ఉన్నామమ్మా లేదా? గుడ్డివాడు చెప్పిన మాట వింటున్నాడు, మూగవాడు చెప్పిన మాట వింటున్నాడు,
మరి కుష్ఠరోగులు కూడా దేవుని మాట వింటున్నారు. అన్ని కళ్ళుండి చేతులుండి అన్ని అవయవాలు బాగున్నటువంటి వాడు నాయంతటి బలవంతుడు లేడు, నాయంతటి అందగత్తె లేడని విరవిగుతున్నారు ఈ లోకంలో. అలాంటి వారికి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని మాటకు లోబడి బ్రతకాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. గుడ్డివాడైనా, మూగవాడైనా, కుష్ఠరోగులైనా, ఏ రోగి అయినా కూడా, ఏ మంచివాడైనా దేవుని మాటకు లోబడి బ్రతకాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. గుడ్డివాడు చెప్పిన మాట విన్నాడు కనుకనే చూపు పొందుకున్నాడు. వినకపోతే చూపు వస్తుందమ్మా? బురద కడుక్కోమంటే కడుక్కున్నాడు పోయి, అంతే. నీ ఎంగిలి ఉమ్మిచ్చి నా కండ్ల మీద పూస్తావా, ఇదేమన్నా పని అని అంటారా? ఇప్పుడు అంటారు కదమ్మా. ఎవరైనా పాస్టరు గుడ్డివారు వచ్చి లేకుంటే రోగులు వచ్చి, సార్ నాకు ప్రార్థన చేయంటే ఉమ్మిచ్చి బురదగాన రాస్తే ఇదేమన్నా పద్ధతి ఉందా సార్ నీకు అంటారా? అనరా? ఎదురు మాట్లాడతారు. చెప్పింది చెప్పినట్టుగా చేయాలంతే. ఆయన ఏం చెప్తాడో అదే చేయాలా. ఆయన ఉమ్మిచ్చాడా, అది పూసినాడా, ఆయన ఏం చెప్పినాడో కడుక్కోమంటే కడుక్కోవాలంతే. అదే భక్తి నీకు. గట్టిగా చప్పట్లు కూడా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించండి, ఇక్కడ చెప్పిన మాట విన్నటువంటి వారు పొందుకున్నటువంటి విధానం. మరి మారు మనసు పొందమన్నాడు దేవుడు. ఏమంటున్నాడమ్మా? మనుషులను అందరినీ ఆయన కోరుకున్నటువంటి విధానం ఏంటంటే మారు మనసు పొందండి బాబు అంటున్నాడు. మారు మనసు పొందుతున్నారమ్మా? ఇంతకు ముందున్నటువంటి మనిషి ఎలాంటిదంటే దేవుని మాట వినకుండగా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుచున్నటువంటి మనసు మనది. సినిమాలు చూసేటువంటి మనసు, సీరియల్ చూసేటువంటి మనసు, తాగేటువంటి మనసు, తిరిగేటువంటి మనసు, లోకములో ఎంజాయ్ చేసేటువంటి మనసు, ఆ మనసు అంతా కూడా పాప మనసు, పాప స్వభావాన్ని విడిచిపెట్టమని దేవుడు తెలియచేస్తున్నాడు. రెండవదిగా పాప క్షమాపణ పొందమంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? రెండవది పాప క్షమాపణ పొందమంటున్నాడు. నీ పాపాలను విడిచిపెట్టి పాప క్షమాపణ పశ్చాత్తాపపడు. యేసు ప్రభువా, తండ్రి, నా కొరకు నువ్వు మరణించావు, నా కొరకు నా పాపాల నిమిత్తమే కొరడాల దెబ్బలు తిన్నావు, నీ రక్తంలో నా పాపాలు కడుగునైనా, నన్ను శుద్ధుడిగా చేయనైనా అని నువ్వు ఒక్క మాట నీ నోటితో ఒప్పుకోలేవా? నీ మనసు మార్చుకోలేవా? నీ చెప్పులను విడిచినట్టుగా, ఇంటి వెలపట నీ చెప్పులను విడిచినట్టుగా నీ బుద్ధి మారాలి, నీ మనసు మారాలి, నీ ప్రాచీన స్వభావం మార్చుకోమంటున్నాడు దేవుడు. రెండవది ఏమంటున్నాడంటే పాప క్షమాపణ పొందమంటున్నాడు. మూడవది ఏమంటున్నాడంటే బాప్తిసము రక్షణ పొందమంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? దేవుని మందిరానికి వస్తారు కానీ చాలామంది బాప్తిసము రక్షణ పొందరు. చాలామంది ఎన్నో రోజుల నుండి మందిరానికి వస్తుంటారు. బాప్తిసం తీసుకోండమ్మా, రక్షణ పొందుకోండమ్మా అంటే ఇప్పుడే వదిలే సార్, ఇంకా కొన్నాళ్ళు ఉండాలి నేను అంటూ ఉంటారు. ఆ కొన్నాళ్ళలో నేను చనిపోతే అర్థమవుతుందా మీకు? ఆ కొన్నాళ్ళు ఉండనులే సార్, ఈ కొన్నాళ్ళు ఉండి నేను తీసుకుంటాక కొన్ని రోజులు ఉంటానంటే ఆ కొన్ని రోజులలోనే ఒకవేళ నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళుతావు? నరకానికి వెళుతావు. బాప్తిసం తీసుకోకపోతే, రక్షణ పొందకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తాం? మనము నరకానికి వెళుతాం. రక్షణ బాప్తిసం చాలా విలువైనది. మందిరానికి వస్తున్న నీవు, నీ మనసు మార్చుకున్న నీవు, దేవుణ్ణి ఆరాధిస్తున్న నువ్వు బాప్తిసము తీసుకొని, నమ్మి బాప్తిసము తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట రాయబడింది. అదేవిధంగా గమనించండి, సిద్ధపాటు కలిగి ఉండమంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? నాలుగవదిగా సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని రాకడకి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు త్వరగా సమయానికి సకాలానికి రావాలి. అదేవిధంగా ఐదవదిగా పరిశుద్ధంగా జీవించమంటున్నాడు. పరిశుద్ధంగా జీవించమంటున్నాడు దేవుడు. నీ నోటిని జాగ్రత్తగా కాచుకో, నీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకో.
పరిశుద్ధంగా ఉండాలంటే మనము జాగ్రత్తగా మసులుకోవాలి. మన దేహాన్ని అపవిత్రతకు అప్పగించకూడదు, అపవిత్రమైన స్థలాలకు వెళ్ళకూడదు. అర్థమవుతుందమ్మా మీకు? అపవిత్రమైన స్థలాలకు కానీ అపవిత్రంగా మన దేహంతో అపవిత్రతకు అప్పగించకూడదు. అదేవిధంగా 6వదిగా 10వ దశమ భాగము చెల్లించమంటున్నాడు. 10వ దశమ భాగము ఎంతమంది చెల్లిస్తున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. చెల్లిస్తున్నారా? 10వ దశమ భాగం అంటే నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దేవునికి ఇస్తున్నావా? 200 సంపాదిస్తే 20 రూపాయలు దేవుని మందిర నిధిలోనికి తెచ్చిస్తున్నావా? అది దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు మనల్ని. అది తేవడం లేదు. అందుకే నా దగ్గర మీరు దొంగలు తిరిగి అంటాడు దేవుడు. నా దగ్గర మీరు దొంగతనం చేస్తున్నారు. దేవుని పని ఎట్లా జరగాలి, దేవుని పరిచర్య ఎట్లా జరగాలి, దేవుని మందిరంలో ఆ క్రమం ఎట్లా జరగాలి? మైకులు చెడిపోతున్నావు, లేకుంటే ఆంప్లిఫైర్లు చెడిపోతున్నావు, లైట్లు, కరెంటు పనులు, లేకుంటే మందిర పనులు, ఎన్నో పనులు, మీటింగు పనులు, సేవ విస్తరించేటట్టుగా సువార్త ప్రకటించేటువంటి పనులు, ఆయన పనులు ఎట్లా జరగాలి చెప్పండి? దశమ భాగాలు తీసుకొని రమ్మంటున్నాడు. ఆయన మందిర నిధిలోనికి తెమ్మంటున్నాడు. ఆయనకు కాదు, మందిర నిధి. ఆయన పని ఉంది, ఒక నిధి ఉంది, ఆయన పని ఒక క్రమం ఉంది. అది జరిగించడానికి మనమే అది చేయాలి. మనమందరం దేవుని నమ్ముకున్న మనము ఈ సంఘం కొనసాగాలంటే, ఈ పరిచర్య కొనసాగాలంటే, ఇక్కడ 10 మంది ఉన్నాం, 10 చేతులు వేస్తే ఒక పని అవుతుంది. మనం బిగపట్టినామంటే నిన్ను కూడా దేవుడు బిగపట్టే ఆశీర్వదిస్తాడు. అందుకే నువ్వు ఆశీర్వదించబడతలేవు. కారణం ఏంటంటే నువ్వు ధారాళంగా దేవునికి ఇవ్వడం లేదు. దేవునికి ధారాళంగా ఇవ్వాలి, ఘనమైనటువంటి కానుక ఇవ్వాలి. చాలామంది చిల్లర బోకులు తీసుకొని వస్తారు. ఏం తెస్తారమ్మా? కానుకలు లేమంటే చిల్లర. అంటే ఒక భిక్షగానికి వేసినట్టుగా దేవుని మందిరంలో నువ్వు వేస్తే దేవుడు కూడా నిన్ను అలాగనే దీవిస్తాడు. నువ్వు ఘనమైనటువంటి కానుక తీసుకొని రావాలి, దశమ భాగాలు తీసుకొని రావాలి, దేవునికి ఇచ్చేది నేర్చుకోవాలి, ఘనంగా దేవుని ఆరాధించేటువంటి విధానాన్ని నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన చేసి నేను ప్రభు బల వాక్యములోనికి వెళ్ళిపోతాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలనైనా. ఇంతవరకు చక్కటి వాక్యం అందించావు, నీకు వందనాలు. విన్న వాక్యము మా అందరి వెనికిడిలో నీరు కట్టి ఫలింపచేసి ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను కూడా మరి నీ మాటకు లోబడి బ్రతికేటట్టుగా సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.